చినుకు పడితే చాలు నగరాలు వరద ముంపుకు గురవుతున్నాయి. ఓ మోస్తరు వర్షం గంటపాటు కురిసిందంటే చాలు జలమయమవుతాయి. ఇటీవల రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు తీవ్రమైన వరద నీటితో అతలాకుతలమవుతున్నాయి. వాయనాడ్ కొండ చర్యలు విరిగిపట్టడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదివరకు లేని వరద ముప్పును నగరాలు ఇప్పుడెందుకు ఎదుర్కొంటున్నాయి? వరద ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? వది స్టోరీ. భారతీయ నగరాలను వెంటాడే శాపమేంటి? వైనాడు కొండచర్యల పాపం ఎవరిది? కాంక్రీట్కు నగరాల్లో వరదలకు లింక్ ఏంటి? దేశంలో వానకాలం వచ్చిందంటే అవే దృశ్యాలు రిపీట్ అవుతాయి. వరద నీటిలో మునుగుతున్న లోతట్టు ప్రాంతాలు, విరిగిపడుతున్న కొండచర్యలు, కొట్టుకుపోతున్న రహదారులు, అవస్థలు పడుతున్న ప్రజల దృశ్యాలు కామనైపోయాయి. వచ్చే ఏడాది ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కుతామనే ఆశలు ప్రజలకు కనిపించటం లేదు. అందుకు రాజధాని నగరం ఢిల్లీనే ప్రత్యక్ష నిదర్శనం. తాజాగా ఢిల్లీలో భీకరమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వరద నీటితో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. అయితే ఇక్కడ సమస్య వాతావరణంతో కాదు, అధ్వాన్నమైన ప్లానింగే కారణం. ఢిల్లీ డ్రైనేజీ ప్లాన్ ఎప్పటిదో తెలుసా? 1976 నాటిది. అర శతాబ్ద కాలం నాటి ఆ పాత డ్రైనేజీ ప్లాన్నే అనుసరిస్తున్నారు. అసలు ఎందుకు పాత డ్రైనేజీని అనుసరించాల్సి వస్తోంది? ఎందుకు దేశ రాజధానితో పాటు ఇతర ప్రముఖ నగరాల్లో మౌలిక వసతులను ప్రభుత్వం అభివృద్ధి చేయటం లేదు? ఈ డ్రైనేజీ ప్లాన్ను వాతావరణ సమస్య ఎలా నాశనం చేస్తోంది? వైనాడ్ లాంటి సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయి అన్న సందేహాలు అందరినీ వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో వర్షాలతో పలు రాష్ట్రాల్లోని నగరాలు నీట మునుగుతున్నాయి. అందులో అత్యంత కీలకమైంది ఢిల్లీ మహానగరం. కొన్నేళ్లుగా చిన్న వర్షాలు కురిసినా ఢిల్లీ నీట మునుగుతోంది. నగరంలోని రహదారులన్నీ జలమయమవుతున్నాయి. అంతేకాదు, కొత్త పార్లమెంటు భవన ప్రాంగణంలోనూ వరద నీరు నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయం కావటంతో ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. మరోవైపు రన్వేలపై వరద నీరు చేరటంతో విమానాలను కూడా దారి మళ్లిస్తున్నారు. ఇప్పటికీ ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు పూర్తిగా తొలగిపోలేదు. ఏటా వర్షాకాలం వచ్చిందంటే దాదాపు భారతదేశంలోని నగరాలన్నీ వరద నీటితో ఇబ్బంది పడుతున్నాయి. ఇక దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబై సైతం వర్షాకాలంలో జలమయమవుతోంది. 3 నెలల వర్షాల సీజన్లో దాదాపు ముంబై వరద నీటితో అతలాకుతలమవుతున్న దృశ్యాలే ఏటా కనిపిస్తున్నాయి. రోడ్లపై మోకాళ్ల లోతులో వరద నీరు ప్రవహిస్తోంది. చాలా కాలనీల్లో వాహనాలు నీట మునుగుతాయి. ట్రాఫిక్లో వరద నీటి కారణంగా వాహనాలు ఆగిపోతాయి. వరద నీటి కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతుంది. వాటిని క్లియర్ చేయడానికి అధికారులు తీవ్ర అవస్థలు పడతారు. ప్రజలు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటారు. వర్షాలు కురిస్తే చాలు ముంబైలో రోడ్లతో పాటు రైల్వే ట్రాక్లు కూడా నీట మునుగుతాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోతోంది. గత్యంతరం లేక స్కూళ్లను, కార్యాలయాలను మూసివేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. ఇక అత్యవసర సేవలకు కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది. ఏటా కనిపించే ఈ దృశ్యాలు ఏం చెప్తున్నాయి? భారతీయ నగరాల్లో ఎందుకు ఈ దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి? అయితే ఈ పరిణామాలకు 3 కారణాలున్నాయి. మొదటిది వేగవంతమైన పట్టణీకరణ, రెండోది దారుణమైన టౌన్ ప్లానింగ్, మూడోది వాతావరణ మార్పులు. నిజం చెప్పాలంటే చారిత్రాత్మకంగా భారతీయ నగరాలకు వరద నీటితో ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే చాలా నగరాల్లో సహజమైన కాలువలున్నాయి. అందుకే ఇలాంటి వరదలు ఇన్నాళ్ళు రాలేదు. కానీ ఇటీవలి కాలంలో పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అంటే మన నగరాలు పెద్దగా మారుతున్నాయి, కానీ పట్టణాల్లో మౌలిక వసతులు మాత్రం పెరగటం లేదు. గతంలో నీటి వనరులున్న ప్రాంతాలను ప్రజలు ఇప్పుడు నివసించేందుకు ఉపయోగిస్తున్నారు. అంటే చెరువులు, కుంటలు, కాలువలను ఆక్రమించుకోవడంతో నీటి ప్రవాహానికి అవకాశం లేకుండా పోతోంది. దీంతో వర్షాలు కురిసినప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఉదాహరణకు బెంగళూరును తీసుకోండి. 3 దశాబ్దాల క్రితం ఇప్పుడున్న బెంగళూరు నగరంలో కేవలం 27% మాత్రమే నిర్మాణాలు ఉండేవి. 2021 నాటికి ఈ నిర్మాణాలు 86% పెరిగాయి. అంటే నగరం భారీగా విస్తరించిందన్నమాట. ఇలాంటి పరిస్థితే భారత్లోని పలు నగరాలు ఎదుర్కొంటున్నాయి. ఒక బెంగళూరే కాదు, హైదరాబాద్, చెన్నై ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్న వైనాడ్లోనూ నివాస ప్రాంతాలు విస్తరించాయి. గత దశాబ్దంలో పట్టణ జనాభా 39,10,00,000 ఉంటే అది ప్రస్తుతం 50 కోట్ల మందికి చేరింది. 2050 నాటికి పట్టణ జనాభా మాత్రమే 50 కోట్లకు చేరుకుంటుందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. అంటే మన నగరాలు అధిక భారాన్ని మోస్తున్నాయన్నమాట. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్థలాన్ని కేటాయించాలి అంటే భారీగా అంతులేని విధంగా నిర్మాణాలను చేపడతారు.
దీని కారణంగా ఆకుపచ్చని ప్రదేశాల స్థానంలో కాంక్రీట్ వెలుస్తోంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పచ్చని ప్రకృతి కనుమరుగవుతోంది. కాలువలు, చెరువులు, ఇతర నీటి వనరులు మాయమవుతున్నాయి. దీంతో వర్షాలు కురిసినప్పుడు ఆ నీటిని ప్రవహింపజేసే వనరులను మనం క్రమంగా కోల్పోతున్నాం. ఆ నీరే ఇప్పుడు నగరాలను ముంచేస్తోంది. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. నగరం విస్తరించే కొద్దీ నిర్మాణాలు కూడా పెరుగుతున్నాయి. అంటే కాంక్రీట్ ఎక్కువగా వాడుతున్నాం అన్నమాట. దీని కారణంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయే అవకాశాలు తగ్గుతున్నాయి. దీంతో వరద తక్కువ స్థాయిలో వచ్చిన కాలనీలు నీట మునుగుతున్నాయి. మరోవైపు ఈ కాంక్రీట్ కారణంగా భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయి. ఉదాహరణకు ఢిల్లీ మహానగరాన్నే చూడండి. ఈ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ 1976 నాటిది. అంటే 48 ఏళ్ల క్రితం నాటిదన్నమాట. దాన్ని ఇప్పటికీ వినియోగిస్తున్నాం. డ్రైనేజీ వ్యవస్థను అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదు అంటే కొత్త డ్రైనేజీ వ్యవస్థ కోసం ప్రయత్నాలు జరిగాయి. కానీ ఢిల్లీ తన మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయలేకపోయింది. ముంబై కూడా అంతే. ఈ నగరంలో 2,20,00,000 మంది జనాభా ఉంది. కానీ ప్రపంచంలోనే అత్యంత చెత్త ట్రాఫిక్ వ్యవస్థగా ముంబై ట్రాఫిక్కు పేరుంది. ముంబైలో ఇప్పటికీ ఫంక్షనల్ మెట్రో నెట్వర్క్ లేదు. ఈ సమస్యను సరిచేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. నిజానికి అమెరికాలోని వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగరాన్నే చూడండి. ఆ నగరంలో 1904లోనే మెట్రో నెట్వర్క్ని ఏర్పాటు చేశారు. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో 1993లోనే మెట్రో ఏర్పాటైంది. కానీ మన దేశంలో రాజధాని ఢిల్లీలోనే మెట్రో వ్యవస్థను 2002లో ఏర్పాటు చేశారు. అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన నగరాల్లో కాలం చెల్లిన డ్రైనేజీ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయలేదన్నమాట. ఇక పట్టణీకరణ, బ్యాడ్ ప్లానింగ్లకు వాతావరణ మార్పులు మరింత ఆజ్యం పోస్తున్నాయి. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడటంతో అక్కడ బీభత్సం నెలకొంది. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బస్టర్లు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణంలో ఇదొక విచిత్రమైన మార్పు. వాతావరణ మార్పులతో భారతీయ నగరాల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. అయితే ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందా అంటే నిజంగా లేదనే చెప్పాలి. వాతావరణాన్ని అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో మన పాలకులు వెనుకబడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే ప్రజల జీవన విధానంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. అంతేకాదు మన దేశ ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేస్తాయి. 2023లోని ఉత్తర భారతదేశంలోని వరదలే అందుకు నిదర్శనం. గతేడాది వర్షాల కారణంగా ఉత్తర భారతదేశంలో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. 2018లో కేరళ వరదల తర్వాత పునరుద్ధరణకు 350 కోట్ల రూపాయలను వెచ్చించాల్సి వచ్చింది. ఇక ముందు ఈ నష్టాన్ని భరించడం కష్టమే. సో భారతదేశం మన మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయాల్సిందే. లేదంటే వాతావరణ మార్పులను ఎదుర్కోలేక ఇక్కడే ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది.